హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ హల్వా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యారెట్ హల్వాకి ముందుగా ఇలా 1/2 kg క్యారెట్ని తురుముకొని పెట్టుకోవాలి. 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోండి, 1 కప్పు చక్కెర, కోవా లేదా కలాకండ్ తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని క్యారెట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని ఇలా కలుపుతూ నెయ్యిలో పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ తురుము ఇలా నెయ్యిలో బాగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలని వేసుకొని పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పాలు మొత్తం ఇలా ఇంకిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కలాకండ్ని వేసుకోవాలి. మీ దగ్గర కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల క్యారెట్ హల్వాకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. ఈ క్యారెట్ హల్వా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.